ఇంట్లో మనకు ఫైనాన్షియల్గా బాగుండాలంటే కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోలో. అది మీరు పాటించండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఏమిటవి? ఇది డబల్ బెడ్రూమ్ గీసా, 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఉంటుంది, అంటే సింపుల్గా ఉంటుందని గీసాను. ఇది ఎంట్రన్స్, ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చాము, ఇక్కడ ఒక చిన్న బాల్కనీ లాగా ఇచ్చాము. ఇక్కడ ఇది కిచెను, ఇక్కడ చాలామందికి ఇక్కడ పూజ గది ఉంటుంది, లేదంటే ఇక్కడ బెడ్రూమ్ ఇక్కడ కనుక ఉంటే ఇక్కడ పూజ గది ఉంటుంది. రైట్. మీ ఇంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో పొరపాటున కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము, ఇక్కడ ఒక మంచం వేసుకుంటారు అందరూ కూడా. ఇట్లా మాస్టర్ బెడ్రూమ్ పొరపాటును కూడా ఇటు సైడ్ ఏమీ పెట్టకండి. ఇది ఒక్కొక్కసారి డిప్రెషన్ జోన్, మన వేస్టేజ్ జోన్లో ఉంటుంది. ఇది చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ బీరువా పెట్టేసి దానికి అద్దం పెడతారు. అస్సలు అలాంటి పిచ్చి పనులు చేయకండి. మీరు మీ ఇంట్లో మనీ పెట్టేది మాస్టర్ బెడ్రూమ్లో ఈ మూల పెట్టండి. దీన్ని గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. ధనాన్ని అభివృద్ధి పరిచేటువంటి స్థానం మీ మాస్టర్ బెడ్రూమ్లో. మీ మాస్టర్ బెడ్రూమ్ వాయువ్య మూల ఉంటుంది. సమ్ టైమ్స్ ఎక్కువ టిల్ట్ అయిపోతే ఇక్కడ కొంచెం డిప్రెషన్ జోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎంత 20, 30, 40 డిగ్రీలు తిరిగితే కనుక, అదర్వైజ్ ఏమీ ఉండదు అలా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే టిల్ట్ ఎక్కువైపోతే ఒక్కొక్కసారి ఈ వేస్టేజ్ జోన్ ఇక్కడ రాకుండా ఇలా ఇటు వెళ్ళిపోద్ది. ఇటు వెళ్ళిపోయినప్పుడు ఇక స్టవ్ దగ్గరికి వచ్చేసింది అనుకోండి వేస్టేజ్ జోన్, అక్కడ అగ్ని ఉండడం కూడా డేంజర్. అప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆగ్నేయం ఈజ్ ది మనీ ప్రొడ్యూసింగ్ పాయింట్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, డోర్ పాయింట్ చెప్పాను, ఇక్కడ పొరపాటును కూడా రెడ్, పింక్, ఎల్లో కలర్స్ ఉండకూడదు. నార్త్ వాల్కి కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కుబేర స్థానం అది. కుబేర స్థానం ఎప్పుడూ కూడా వెలుతురు ఎక్కువగా ఉండాలి. ఇక్కడ కిటికీలు ఉన్నాయి, ఓపెన్ చేసి పెట్టండి, మూసేయకండి దయచేసి. తలుపు ఉంది, ఎవరో వస్తారు, ఏమంటే తలుపు మూసేయమన్నారండి. అరే ఉత్తరం మూసేయడం ఏంటి అసలు? ఉత్తర సింహద్వారం నుంచి మనం ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం, అవునా కదా? వైకుంఠ ఏకాదశిని అంటే ఉత్తరానికి అంత ప్రాముఖ్యత ఉంది. అలా అని మీ ఇంట్లో ఉండేటువంటి ఉత్తరం పదం సరిగ్గా లేదు, అప్పుడు మీరు దాన్ని సెట్ చేసుకోగలగాలి. అర్థమైందా? అలా కాబట్టి ఎప్పుడూ కూడా ఇంకొక విషయం, మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ అపార్ట్మెంట్లో ఏమండి ఎదురింటి వాళ్ళ డోర్ నాకు తగులుతుంది అంటారు. అరే ఎదురింటోడి గోల్ నీకెందుకు? ఎదురింటోళ్ళ డోర్ ఎదురింటోళ్ళదే, మీకు సంబంధం లేదు. మీరు ఎంతవరకు కొనుక్కున్నారో అంతవరకే. లేదంటే కిటికీలు ఓపెన్ చేస్తే కిటికీలోంచి వాళ్ళ బాత్రూమ్ కనిపిస్తుందండి అంటారు. వాళ్ళ బాత్రూమ్ కనిపిస్తుంది, నువ్వు కిటికీ మూసుకో. వాళ్ళ బాత్రూమ్ నీ కిటికీలో కనబడ్డంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా మీకు? కాబట్టి ఈ విషయాల్లో ఎక్కువ ఆలోచించి ఓవర్గా మూఢత్వంగా వెళ్ళకండి. మీ ఇంట్లో అంటే మీ ప్లాట్ ఏదైతే ఉందో, మీ ఫ్లాట్లో ఉన్నటువంటి విషయంలో ఎక్కడ ఏ వస్తువులు పెట్టుకుంటున్నాము, ఎక్కడ ఏ రంగులు వేస్తున్నాము. ఇప్పుడు ఇది ఆగ్నేయం ఉంది, కొంచెం గ్రీనిష్ కలర్స్ మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని పెంచుతుంది. లేదా కనీసం గ్రీన్ బల్బ్, ఏమంటే నా సొంత ఇల్లు కాదు, రెంట్ హౌజు, ఇక్కడ నేను కలర్ వేయలేను, పేపర్ అంటించుకో చక్కగా గ్రీన్ కలర్లో ఉండేది. పేపర్స్ అయితే తీసేసుకోవచ్చుగా, అబ్జెక్షన్ ఏం చేయడుగా ఓనరు. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు చింపేసుకొని వెళ్ళిపోతావు, అయిపోయింది. నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోతావు. ఇక్కడ మొక్కలు ఎక్కువగా పెంచండి. ఆగ్నేయంలో బ్రహ్మాండమైనటువంటి మీకు గ్రోత్ ఉంటుంది లైఫ్లో, ఫైనాన్షియల్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఉత్తరంలో ఇందాక నేను చెప్పినట్టుగా వైట్ కలర్ వేయండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడు కూడా క్రీమ్ కలర్ ఆ ఎల్లోయిష్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇటువైపు ఫోన్స్ పెట్టకండి. ఏమైనా ఫోన్స్ పెట్టుకుంటే ఇటువైపు పెట్టుకోండి. మీ పిల్లల పుస్తకాలు ఇక్కడ పెట్టండి. ఇలా కొన్ని కనుక పాటించగలిగితే ఖచ్చితంగా ఇల్లు మిమ్మల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఇల్లు మనల్ని ఎంచుకుంటుంది, ఇల్లును మనం ఎంచుకోవడం కాదు. ఇల్లు మనల్ని ఎంచుకొని ఇంట్లో మనం పెట్టే వస్తువులు, ఇంట్లో మనం ఉండేటువంటి స్థితి, ఇంట్లో ఎప్పుడు నిత్య దీపారాధన చేస్తూ, చాలామంది తెలియక ఏమండి కొన్ని రోజుల నుంచి దీపారాధన చేయలేదు, శ్మశానంతో సమానం అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఖచ్చితంగా ధనవంతులై తీరుతారు. శ్రీమాత్రే నమః.